ప్రజలు అత్యంత పవిత్ర తీర్థస్థలంగా భావించే కాశీ దివ్యక్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో 9వదిగా పేరుగాంచింది. మహిమాన్వితమైన ఈ దివ్యధామంలో మరణిస్తే శివకైవల్య ప్రాప్తి లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. పరమ పావని గంగా నదీమ తల్లి ఒడ్డున అలరారుతున్న ఆ జ్యోతిర్లింగ స్వరూపుణ్ణి దర్శించుకుందాం రండి. వారుణి మరియు అసి నదులు ఎక్కడైతే గంగలో కలుస్తాయో ఆ సంగమ స్థలంపై ప్రాచీన కాలంలో ఒక దివ్య నగరం నిర్మితమైంది. దాని పేరు వారణాసి. వారణాసి తీర్థంలో కాశజాతి వారుండేవారు. అందువల్లే దీనిని కాశీ అని కూడా పిలుస్తారు. కాశీ వద్ద గంగ ధనుస్సాకారంలో ప్రవహిస్తుంది. అందువల్ల కాశీకి విశేష మహత్తు ఉంది. కాశీ నగరం మోక్షప్రదాయిని, జ్ఞానప్రదాయిని. ఇక్కడి నివాసులు ఏ తీర్థయాత్రలు చేయకుండానే ముక్తిని పొందుతారు. మహాశివుడు కాశీ విశ్వనాథుడిగా విరాజిల్లుతున్న ఈ దివ్య క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో 9వదిగా విరాజిల్లుతోంది. మహిమాన్వితమైన ఈ కాశీ విశ్వనాథుని లింగాన్ని దర్శించినంత మాత్రానే సమస్త కల్మషాలు పోయి ముక్తి లభిస్తుందని శివపురాణం ద్వారా అవగతమవుతోంది. శ్రీ శంకర భగవానుని 12 లింగాలలో 10వది త్రయంబకేశ్వర లింగం. మహారాష్ట్రలోని నాసిక్కు సమీపంలో ఉన్న ఈ దివ్యధామంలోని జ్యోతిర్లింగం బ్రహ్మ, విష్ణు, మహేశ్వర లింగాల కలయికగా దర్శనమిస్తుంది. గోదావరి నదీమ తల్లికి జన్మస్థలంగా విరాజిల్లుతున్న ఈ పుణ్యతీర్థం సముద్ర తటానికి సుమారు 1500 అడుగుల ఎత్తున ఉంది. ఈ ఆలయాన్ని శ్రీమాన్ నానాసాహెబ్ పీష్వా అనే భక్తుడు కట్టించాడు. ఈ దివ్యాలయంలో కొలువైన త్రయంబకేశ్వరుని దర్శనం సకల పుణ్యాల ఫలంగా భక్తులు చెబుతారు. ఎముకలు కొరికే చలిలో హిమాలయ పర్వత ప్రాంతాలలో ఉన్న ఈ దివ్య క్షేత్రంలోని కేదారనాథుని ఆలయం వైశాఖ మాసం నుంచి ఆశ్వీజం వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. కౌరవులు, పాండవులు యుద్ధం చేసినప్పుడు వారి బంధుగణం నుంచి ఎంతో మంది హతులయ్యారు. పాప ప్రక్షాళనకై పాండవులు కాశీ చేరుకోగా పరమేశ్వరుడు హిమాలయాలకు వెళ్ళినట్లు సమాచారం అందింది. పాండవులు తిరిగి హిమాలయాలలో పరమేశ్వరుని వెతకనారంభించగా వారిని దూరం నుంచి చూసి పరమేశ్వరుడు అంతర్ధానమయ్యాడు. ఇది గమనించిన ధర్మరాజు, హే సాంబశివ, నీ దర్శనం అయితేనే గాని ఈ పాపాలు పోవు. మీరు ఎక్కడ అంతర్ధానం అయ్యారో అది ఒక గుప్తకాశీ పేరుతో పవిత్ర స్థానమవుతుంది అని తిరిగి హిమాలయాల వైపు కైలాసం దిశగా వెళ్ళగా అక్కడొక దున్నపోతు కనిపించింది. పరమేశ్వరుడే తమకలా దర్శనమిచ్చాడని ధర్మరాజు చెప్పగా భీముడు ఆ దున్నపోతును పట్టుకోవటానికి వెంటపడి దానిని గాయపరిచాడు. అప్పుడా మహిషం నేలలో ఒక తొర్రలో దూరి ముఖం దాచుకుని కూర్చుంది. భీముడు దానిని తోకపుచ్చుకుని లాగగా ఆ ఊపికి మహిషపు ముఖం ఎగిరి నేపాలులో పడింది. మహిషపు పార్శ్వభాగం కేదారధామంలోనే ఉండిపోయింది. తలబడిన చోటైన నేపాలులో దీనిని పశుపతినాథ్ అనే పేరుతో పూజిస్తారు. అలాగే మహేశుని పార్శ్వభాగం నుంచి ఒక దివ్య జ్యోతి ప్రకటితమయ్యింది.
అందులోంచి మహాశివుడు ఉద్భవించి పాండవులకు దర్శనమిచ్చాడు. కేదార్నాథ్ దర్శనంతో భక్తులు పావనమవుతారని శివుడు వరమిచ్చాడు. కేదార్నాథలో శంకరలింగం కాని విగ్రహం కాని ఏమీ లేవు. కేవలం ఒక త్రిభుజాకారం ఎత్తైన స్థానం మాత్రమే ఉంటుంది. ఇది మహేశుని యొక్క వెనుక భాగమని అంటారు. ఔరంగాబాదు నుంచి పశ్చిమ దిశలో సుమారు 30 కిలోమీటర్ల దూరంలో వేరుల్ గ్రామంలో గల శివాలయ్ అనే తీర్థస్థానంలో గుష్ణేశ్వరుని దివ్య జ్యోతిర్లింగం ఉంది. మహిమాన్వితమైన ఈ ఆలయాన్ని భోసలే, గౌతమీబాయి, అహిల్యాదేవి హోల్కర్లు పునర్నిర్మించినట్లు చరిత్రన ఆధారాల ద్వారా తెలుస్తోంది. గుష్ణేశ్వర లింగాన్ని దర్శించకుండా ద్వాదశ జ్యోతిర్లింగ దర్శన ఫలం లభించదంటారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఆఖరిది 12వది ఘృష్ణేశ్వరలింగం. మహారాష్ట్రలోని వెరూల్ గ్రామంలో ఉన్న ఈ దివ్య జ్యోతిర్లింగ దర్శనం కూడా చేసుకుంటేనే ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం బహుజన్మల పుణ్యఫలమే కాదు, ఆ పరమేశ్వరుని అనుగ్రహ ఫలంగా కూడా భక్తులు చెబుతారు. భోళా శంకరుడిగా, భక్తవ శంకరుడిగా పూజలందుకుంటున్న పరమేశ్వరుని కరుణా కటాక్ష వీక్షణాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలు, మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి నమస్కారం.